హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. ఈరోజు వీడియోలో మనకి ఫిబ్రవరి 2024లో జరిగిన ఏపీ టెట్ పేపర్ 2Aలో సెట్ 2లో భాగంగా అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మ్యాథ్స్ పార్ట్లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అతి చిన్న ప్రధాన సంఖ్య, ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఈజ్. ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకి? 2, 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్. వీటిని మనం ప్రధాన సంఖ్యలు అంటాం. అంటే ఏ ఎక్కంలోని పోని అనమాట, ఏ టేబుల్లోని పోని నెంబర్స్ అనమాట. ఓకే, వీటిలో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2 కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ లో ఉన్న 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ప్రైమ్ నెంబర్స్ లో వన్ అండ్ ఓన్లీ ఈవెన్ నెంబర్ కూడా 2నే. అంటే ఏకైక సరి ప్రధాన సంఖ్య అని అడిగినా కూడా మనకి 2 అవుతుంది. అంటే ద వన్ అండ్ ఓన్లీ ఈవెన్ ప్రైమ్ అంటే 2 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎన్ ఇంటిజర్ ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు 1a. అంటే ఏదేని పూర్ణ సంఖ్య ఏకు ఏ ఇంటూ 1 ఈక్వల్ టు ఏ ఇంటూ 1 ఇంటూ ఏ అయినా అది ఏ ప్రాపర్టీ అవుతుంది, ఏ ధర్మం అవుతుంది? విలోమ ధర్మము, తత్సమ ధర్మము, వినిమయ ధర్మము అండ్ సహచర ధర్మము. మనకి వాటిలో ఏది అవుతుంది అంటే చూద్దాం. ఇక్కడ మనకి ఈ 1 ఉంది కదా, ఈ 1 అనేది ఏమిటి అంటే మనకి గుణకార తత్సమాంశం కదా. కాబట్టి ఇది ఏమవుతుందంటే తత్సమ ధర్మం అవుతుంది అనమాట. దాన్ని ఏమంటారంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటారు 1 అని. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ కామా బి అనే రెండు సంఖ్యలు తీసుకున్నాం. ఈ రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిజర్స్ అబ్బాయి అనుకోండి. అప్పుడు ఏ ప్లస్ బి కూడా ఇంటిజర్ అయితే దాన్ని ఏమంటారంటే సంవృత ధర్మము, క్లోజర్ ప్రాపర్టీ అంటాం. అలా కాకుండా ఏ ప్లస్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ అంటే ఇది ఎడిటివ్ క్లోజర్ ప్రాపర్టీ, అంటే సంకలన తత్సమాంశం. అదే మైనస్ అయితే వ్యవకలన తత్సమాంశం, ఇంటూ అయితే గుణకార తత్సమం, ఇలా పిలుస్తాం. ఇలా అయితే దాన్ని ఏమంటాం అంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ, అంటే స్థిత్యంతర ధర్మము అంటాం. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి అయితే అంటే ఇక్కడ ప్లస్ ప్లేస్ లో ఇంటులు కూడా పెట్టుకుంటే అప్పుడు గుణకారం అనే పదం వాడతాం అనమాట. దీన్ని సహచర ధర్మం అంటాం, అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. నెక్స్ట్ ఏ ఇంటూ 1 ఈక్వల్ టు 1 ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ అయినట్లయితే దీన్ని ఐడెంటిటీ ప్రాపర్టీ అంటాం. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. అదే ఏ ప్లస్ 0 ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అయితే ఇది ఎడిటివ్ ఐడెంటిటీ. 0 ఈజ్ కాల్డ్ ఎడిటివ్ ఐడెంటిటీ, తత్సమాంశం తత్సమాంశం అంటాం. నెక్స్ట్ 1 ఏమో మనకి గుణకార తత్సమాంశము అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద రేషనల్ నంబర్ దట్ డస్ నాట్ హ్యావ్ ఏ రెసిప్రోకల్ అంటే వ్యుత్క్రమము. వ్యుత్క్రమం అంటే ఏంటి? గుణకార విలోమం లేని అకర్ణీయ సంఖ్య. అసలు వ్యుత్క్రమము అంటే గుణకార విలోమం అంటే ఏంటి? మనకి ఈ ఎక్స్ అనే నెంబర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దీనిని దేనితో మల్టిప్లై చేసినప్పుడు మనకి గుణకార తత్సమాంశం వస్తుంది. గుణకార తత్సమాంశం ఏంటి? 1 కదా. అంటే మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. దాన్ని మనం దీని యొక్క రెసిప్రోకల్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం. ఇక్కడ 1 రావాలంటే మనం ఎక్స్ దేనితో ఇంటూ చేయాలి? 1/x తో ఇంటూ చేయాలి. కాబట్టి ఇవి రెండు కూడా ఒకదానికొకటి గుణకార విలోమాలు అవుతాయి అనమాట. అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్, దాని రెసిప్రోకల్స్ అవుతాయి అనమాట. ఓకే, అయితే వీటిల్లో దేనికి మనకి రెసిప్రోకల్ లేదు, గుణకార వృత్క్రమం లేదు అంటే 0కి. ఎందుకంటే మనం ఏదైనా ఒక సంఖ్య యొక్క రెసిప్రోకల్ రాయాలంటే ఏం చేస్తామంటే ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం. అంటే 3/2 అని రాస్తాం. 2/3 యొక్క రెసిప్రోకల్ ఎంత అంటే 2/3. 2/3 యొక్క రెసిప్రోకల్ అంటే 3/2 అంటే ఇలా రివర్స్ చేస్తాం. ఒకవేళ మనకి 2 ఇచ్చి దీని యొక్క రెసిప్రోకల్ అంటే ఏం చేస్తాం? దీన్ని ఫస్ట్ ఫ్రాక్షన్ లోకి మార్చుకుంటాం, బై 1 పెట్టుకుంటాం. వ్యుత్క్రమం ఎంత అన్నప్పుడు ఇప్పుడు తిరిగేస్తాం, అంటే 1/2 అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి 0 రాస్తాం అనుకోండి, దీని యొక్క రెసిప్రోకల్ కనుక్కుందాం. ఫస్ట్ ఏం చేయాలి? దీన్ని ఫ్రాక్షన్ లోకి రాయాలి. కాబట్టి 0/1 అని రాస్తాం. ఇప్పుడు మనం రివర్స్ చేస్తాం, అంటే 1/0. మరి 0తో భాగహారం వ్యవస్థితం అవుతుందా అంటే వ్యవస్థితం కాదు కదా, డస్ నాట్ ఎగ్జిస్ట్. కాబట్టి ఇక్కడ మనకి 0కి ఏముండదు అనమాట? వ్యుత్క్రమం, గుణకార విలోమం ఉండదు, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రెసిప్రోకల్ ఉండదు అనమాట. అట్లాగే ఇంకొక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగడానికి ఉంది.
వేటి యొక్క రెసిప్రోకల్స్ అవే నెంబర్స్ అవుతాయి. అంటే వేటి యొక్క వ్యుత్క్రమాలు అదే సంఖ్యలకు సమానం అవుతాయి. అంటే 1 అంటే -1 అన్నమాట. ఈ రెండు ఆన్సర్స్ అవుతాయండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రెసిప్రోకల్ కనుక్కోవాలంటే 1/1 అని రాస్తాం, తిరగేసిన మళ్ళీ 1/1 అని వస్తుంది కదా. దీని రెసిప్రోకల్ కనుక్కోవాలంటే /1 పెట్టుకుంటాం, అప్పుడు కూడా మనకి 1/-1 అంటే అప్పుడు -1కే సమానం అవుతుంది. కాబట్టి 1 -1 అనేది వాటి యొక్క రెసిప్రోకల్స్ అవే అవుతాయి అన్నమాట, వ్యుత్క్రమాలు. నెక్స్ట్ వన్, ఏ మరియు బిలు ధనవాస్తవ సంఖ్యలు అనుకుంటే అప్పుడు a + √b × a - √b ఇది వాస్తవ సంఖ్యలకు సంబంధించిన క్వశ్చన్ అన్నమాట. మనకి లాస్ ఆఫ్ రియల్ నెంబర్స్ అనే టాపిక్ లో నేర్చుకుంటాం. మనకి మీకు తెలియకపోతే ఇది చూడడానికి ఎలా ఉంది, a + b × a - b లా ఉంది కదా, a² - b² అని రాయొచ్చు. a² ఇక్కడ b ప్లేస్ లో √b ఉంది, స్క్వేర్. ఏని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, a², స్క్వేర్ √2 కట్ అవుతుంది, b మిగులుతుంది. అంటే a² - b కి సమానం అవుతుంది. అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, f = x అయితే x అనేది 2024 ఫిబ్రవరి నెలలోని తారీఖు అయిన n(f). ఓకే, ఇక్కడ మనకి సమితులు అనే చాప్టర్ ని మనకి మ్యాథమెటిక్స్ లో ఒక కాన్సెప్ట్ లీప్ ఇయర్, లీప్ సంవత్సరం అనే కాన్సెప్ట్ కి లింక్ చేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ ఒక సమితి యొక్క సెట్ బిల్డర్ ఫామ్ ని నిర్మాణ రూపంలో ఇవ్వడం జరిగింది. దాని యొక్క కార్డినల్ సంఖ్య అంటే ఏంటి, ఆ సమితిలో ఉండే మూలకాల సంఖ్య అన్నమాట. ఓకే, ఆ కనుక్కోమంటున్నారు అనమాట. ఇక్కడ f అనేది ఏంటి, ఫిబ్రవరి నెలలో ఉన్న డేట్స్ అన్నమాట. ఎప్పుడు 2024 అంటే 2024. అయితే ఇక్కడ మనకి ఫిబ్రవరి నెలలో 28 డేస్ ఉండొచ్చు, 29 డేస్ ఉండొచ్చు. అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనకి లీప్ సంవత్సరమా నాన్ లీప్ సంవత్సరమా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అదే లీప్ సంవత్సరం అనుకోండి 29 డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్ అయితే 28 డేసే ఉంటాయి. మరి అది ఎలా డిసైడ్ చేస్తామంటే ఇచ్చిన సంవత్సరం అనేది 4తో నిశ్శేషంగా భాగించబడినట్లయితే అది లీప్ సంవత్సరం అవుతుంది, అలా కానిచ్చినట్లయితే అది నాన్ లీప్ ఇయర్ అవుతుంది. దాన్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఇక్కడ మనకి ఇది సంవత్సరం, మనం 4 యొక్క భాజనీయత సూత్రం ఏంటంటే చివరి 2 అంకెలు 4తో భాగించబడితే చాలు, ఆ సంఖ్య కూడా 4తో భాగించబడుతుంది కదా. ఈ 24 అనేది 4 అంకెల్లో వస్తుంది కదా, కాబట్టి ఇది 4తో భాగించబడుతుంది. కాబట్టి ఇది లీప్ సంవత్సరం. లీప్ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి, 29 రోజులు ఉంటాయి. కాబట్టి దాని కార్డినల్ సంఖ్య ఏమవుతుంది అన్నమాట, 29 అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, బొమ్మకారు అమ్మిన వేళ 540 రూపాయలు, దుకాణదారుడికి వచ్చిన లాభము 20% అయినా ఆ బొమ్మకారు కొన్న వేళ ఎంత. ఇక్కడ మనకి ఇది కాస్ట్ ప్రైస్, అమ్మిన వేళ అనమాట. సారీ, అమ్మిన వేళ అంటే సెల్లింగ్ ప్రైస్ SP. నెక్స్ట్ గెయిన్ అంటే లాభము, గెయిన్ అంటాం లేకపోతే ప్రాఫిట్ అంటాం, 20% అన్నమాట. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 540 రూపీస్. అయితే దాని కొన్న వెల కాస్ట్ ప్రైస్ ఎంత అంటున్నాడు, సిపి కావాలన్నమాట మనకి. అంటే ఇందులో మనకి 20% ప్రాఫిట్ ఉంది కదా, ఆ ప్రాఫిట్ ని మైనస్ చేసినట్లయితే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. దీన్ని మనం 100ని బేస్ తీసుకుని చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దాని కొన్న వెల 100 రూపీస్ అనుకున్నట్లయితే అప్పుడు అమ్మిన వేళ ఏమవుతుంది మనకి, ఇక్కడ 20% ప్రాఫిట్ అంటే ఏంటి, ప్రతి 100 రూపాయలకి 20 రూపాయలు లాభం వస్తుంది. అప్పుడు లాభం ఎంతంటే 100 రూపాయలకి 20 రూపాయలు వస్తుంది. అప్పుడు మనకి అమ్మిన వేళ ఎంత అవుతుంది, 20 + 100 120 అవుతుంది అనమాట. అంటే ఇక్కడ మనకి 120 రూపాయలు ఎంతకి సమానము, 540 రూపాయలకి సమానం. అయితే ఇప్పుడు 100 రూపాయలు ఎంత అంటే ఇక్కడ మనకి 120 ఎంతకి ఈక్వల్ అంటే 540కి ఈక్వల్. అప్పుడు 1 ఎంతకి ఈక్వల్ అంటే ఈ 120 ఇక్కడ తీసుకెళ్తే డివైడ్ చేస్తుంది, 140/120కి ఈక్వల్. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి, 100కి కావాలి. కాబట్టి దీన్ని 100తో మల్టిప్లై చేసాం అనుకోండి, అప్పుడు 100 అవుతుంది. దీన్ని కూడా 100తో మల్టిప్లై చేస్తాం. 0 0 గెట్స్ క్యాన్సిల్. 12 టేబుల్ కట్ చేద్దాం. 12 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 4 12 are 48, ఇంకా 6 ఉంది, 60 అవుతుంది. 5 12 are 60 అంటే 45 × 10 450 రూపీస్ అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి, 4th ఆప్షన్ లో ఉంది. నెక్స్ట్ వన్, సాధారణంగా ఈ క్రింది వాణిలో
దీనిని దుకాణదారుడు వసూలు చేసినప్పటికీ ప్రభుత్వానికి చెల్లించడు. లాభము, అమ్మకపు పన్ను, విలువ ఆధారిత పన్ను, వస్తువు మరియు సేవల పన్ను. మనకి ట్యాక్స్లన్నీ కూడా మనకి ఎవరికి పే చేయాలి? గవర్నమెంట్కి పే చేయాలి. అంటే ఇవన్నీ కింద 3 కూడా ట్యాక్స్లే. ఇది మనకు ఓల్డెన్ డేస్లో సేల్ ట్యాక్స్ అనేవారు, తర్వాత దాని ప్లేస్లో వ్యాట్ వచ్చింది, దాని తర్వాత జిఎస్టీ వచ్చింది అనమాట. కానీ మనం ఏం చెల్లించట్లేదు గవర్నమెంట్కి? లాభము. అంటే వస్తువు అమ్మడం ద్వారా వచ్చిన లాభాన్ని మనం గవర్నమెంట్కి చెల్లించిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఈ క్రింది ఏ సందర్భంలో బహుభుజిని తయారు చేయడం సాధ్యం కాదు? బహుభుజి అంటే ఏంటి? రేఖాఖండాలతో ఏర్పడిన సరళ సంవృత పటాన్ని మనం బహుభుజి అంటాం. ఇక్కడ మనకి సరళ సంవృత అంటే సింపుల్ క్లోజ్ అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా ఒక కర్వ్ తనని తాను దాటుకుని వెళ్ళినట్లయితే దాన్ని మనం సరళ పటము అంటామన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇది తన ఇలా వెళ్ళింది అనుకోండి, ఇది సరళ పటం కాదు. ఎందుకంటే తనని తాను క్రాస్ చేసుకుంటూ వెళ్ళింది. అది కర్వ్ కావచ్చు, లేకపోతే ఏవైనా లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయిన ఫిగర్ కావచ్చు. దీన్ని మనం ట్రయాంగిల్ అనకూడదు, ఎందుకంటే ఇది సింపుల్ ఫిగర్ కాదు. నెక్స్ట్, క్లోజర్ అంటే ఓపెన్ ఎండ్స్ లేనిది. ఇది ఓపెన్ ఎండ్స్ లేవు కాబట్టి ఇది క్లోజర్ ఫిగర్ అంటాం. ఓపెన్ ఎండ్స్ లేవు కాబట్టి దీన్ని క్లోజర్ ఫిగర్ అంటాం. అంటే ఇక్కడ పాలిగన్ బహుభుజి అంటే ఏంటి? సరళ సంవృత పటం. సరళ పటము అవ్వాలి, సంవృత పటము అవ్వాలి, లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అవ్వాలి. కాబట్టి మనం ఒక బహుభుజిని ఏర్పరచాలంటే కనీసం మనకి 3 భుజాలు ఉండాలి, 3 రేఖాఖండాలు ఉండాలి. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఇక్కడ 4th ఆప్షన్లో ఎన్ని ఉన్నాయి అంటే ఈ అగ్గిపుల్లని మ్యాచ్ స్టిక్స్ని మనం ఏమనుకుంటున్నాం? సైడ్స్ అనుకుంటున్నాం, అంటే లైన్ సెగ్మెంట్స్ అనుకుంటున్నాం. అంటే ఇక్కడ ఓన్లీ 2 లైన్ సెగ్మెంట్సే ఉన్నాయి. కాబట్టి దీంతో మనం బహుభుజిని తయారు చేయగలమా? చేయలేం కదా, ఇలాగ రాస్తాం. ఇది మనకి సంవృత పటం అవుతుందా? సరళ పటం అవుతుంది కానీ సంవృత పటం అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తము. క్రమ బహుభుజి అంటే మనకి రెగ్యులర్ పాలిగన్. పాలిగన్ అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం. మరి రెగ్యులర్ పాలిగన్ అంటే ఏంటి? మనకి ఏ పాలిగన్లో అయితే సైడ్స్ అండ్ యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయో దాన్ని మనం రెగ్యులర్ పాలిగన్ అంటాం. అంటే భుజాల పొడవులు మరియు కోణాల కొలతలు రెండు సమానంగా ఉండాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇది ఒక పాలిగన్, 3 లైన్ సెగ్మెంట్స్తో ఫామ్ అయిన మనం పాలిగన్ని మనం ట్రయాంగిల్ అంటాం. 3 భుజాలతో 3 రేఖాఖండాలతో ఏర్పడిన బహుభుజిని మనం త్రిభుజం అంటాం. ఓకే, ఇది మనకి రెగ్యులర్ పాలిగన్ అవ్వాలి అంటే క్రమ బహుభుజి అవ్వాలంటే ఈ మూడిటి యొక్క కొలతలు ఈక్వల్ గా ఉండాలి. దాన్ని ఈక్వి లాటరల్ అంటాం. అంటే భుజాల కొలతలు సమానంగా ఉన్న పటాన్ని ఈక్వి లాటరల్ అంటాం. అదే కోణాల కొలతలు సమానంగా ఉంటే ఈక్వి యాంగులర్ అంటాం. అంటే యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉండాలి. అప్పుడే దాన్ని మనం ఏమంటామంటే రెగ్యులర్ పాలిగన్ అంటాం. మనకి ట్రయాంగిల్ రెగ్యులర్ పాలిగన్ అయితే దాన్ని ఏమనొచ్చు అంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అనొచ్చు. ఎందుకంటే అందులో 3 సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, 3 యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి కాబట్టి. మరి క్వాడ్రిలాటరల్స్ లో దేన్ని మనం అనొచ్చు అంటే స్క్వేర్. స్క్వేర్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటాయి, అట్లాగే ఆల్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఒక్కొక్కటి 90 degrees ఉంటుంది. అంటే 4 సైడ్స్ ఉన్న రెగ్యులర్ పాలిగన్ ఏంటంటే స్క్వేర్ అనమాట. 3 సైడ్స్ ఉన్న రెగ్యులర్ పాలిగన్ ఏంటి? ఈక్విలాటరల్ ట్రయాంగిల్. అయితే వీటి యొక్క ఏంటి అడుగుతున్నారు? బాహ్య కోణాలు మొత్తం. అసలు ఇవి అంతర్కోణాలు. అంతర్కోణాలు మొత్తం ఇక్కడ ఎంత అంటే 180 degrees, ఇక్కడ ఎంత అంటే 360 degrees. మరి అంతర్కోణాలు మొత్తం మారుతూ ఉంటుంది, కానీ బాహ్య కోణాలు మొత్తం మారదనమాట. అంటే సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎలా వస్తాయండి? సైడ్ ని ఇలాగా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఒక ఎక్స్టీరియర్ యాంగిల్ వచ్చింది. మనం ఈ సైడ్ ఇప్పుడు ఇలా ఎక్స్టెండ్ చేయాలి, అప్పుడు ఇది ఒక ఎక్స్టీరియర్ యాంగిల్. ఈ సైడ్ ఇలా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ 3 ఎక్స్టీరియర్ యాంగిల్స్ వచ్చాయి కదా, వాటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే 360 degrees వస్తుంది. అలాగే దీని ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇక్కడ 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 ఇవి కూడా 90 అవుతాయండి. అప్పుడు కూడా మనకి 360 వస్తుంది కదా. అంటే ఇక్కడ ఒక క్రమ బహుభుజి యొక్క బాహ్య కోణాల మొత్తం భుజాల సంఖ్య మీద ఆధారపడదు అనమాట. డజంట్ డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ సైడ్స్. అది ట్రయాంగిల్ కావచ్చు, అంటే 3 సైడ్స్ ఉన్నా, 4 సైడ్స్ ఉన్నా, 5 సైడ్స్ ఉన్నా, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్ని యాడ్ చేస్తే మనకి 360 వస్తుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 3rd ఆప్షన్ అవుతుంది.
కానీ ఇంటీరియర్ యాంగిల్స్ సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ మారిపోతుంది. ఫార్ములా ఏంటంటే మనకి n-2 × 180 degrees ఇది ఫార్ములా అన్నమాట. ఏంటి అంతర్కోణాల మొత్తం కనుక్కోవడానికి సూత్రం. ఓకే, సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్. ట్రయాంగిల్ ఉందనుకోండి n ప్లేస్ లో 3 రాస్తాం. 3 - 2 అంటే 1 కదా, 1 × 180 అంటే 180. క్వాడ్రిలేటరల్ అంటే ఇందులో 4 రాస్తాం. 4 టైప్స్ ఉన్న పాలిగాన్ మనం క్వాడ్రిలేటరల్ అంటే కదా. 4 - 2 అంటే 2, 2 × 180 అంటే 360. ఈ విధంగా మనం అంతర్కోణాల మొత్తం కనుక్కోవచ్చు అన్నమాట ఈ ఫార్ములాను ఉపయోగించి. నెక్స్ట్, భుజాల పొడవులు మాత్రమే సమానం కలిగిన చతుర్భుజము. ద క్వాడ్రిలేటరల్ హ్యావింగ్ ఓన్లీ ఈక్వల్ సైడ్స్ ఇన్ లెంత్. అంటే భుజాల పొడవులు మాత్రమే సమానంగా ఉండాలి, ఇక్కడ కోణాలతో సంబంధం లేదు. అప్పుడు దాన్ని ఏమంటామంటే రాంబస్ అంటాం. రాంబస్ లో మనకి అన్ని భుజాల పొడవులు సమానంగా ఉంటాయి. దీన్నే సమచతుర్భుజం అని కూడా అంటాం. సమచతుర్భుజం అన్నా రాంబస్ అన్నా ఒకటే అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ కోర్స్ మనకి చతురస్రంలో కూడా అంటే స్క్వేర్ లో కూడా సైడ్స్ అన్ని ఈక్వల్ గా ఉంటాయి, కానీ ఓన్లీ సైడ్స్ మాత్రమే ఈక్వల్ గా ఉండాలి. ఎందుకంటే ఇందులో యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటాయి స్క్వేర్ లో, చతురస్రంలో. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సమచతురస్రం అవుతుంది అనమాట. దాన్ని మనం రాంబస్ అని కూడా అంటాం. నెక్స్ట్, ఒక వృత్తము స్పర్శ రేఖకు స్పర్శ బిందువు గుండా గీచిన వ్యాసార్థానికి మధ్య గల కోణము. ఇలా వృత్తం ఉంది, వృత్తాన్ని ఒకే ఒక బిందువు వద్ద తాకుతూ వెళ్ళిన రేఖని మనం స్పర్శ రేఖ ట్యాంజెంట్ అంటాం. ఇది ట్యాంజెంట్ అంటే స్పర్శ రేఖ. ఓకే, దీన్ని ఏమంటారంటే స్పర్శ బిందువు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ బిందువు నుంచి ఈ వృత్తం యొక్క కేంద్రాన్ని కలపగా ఏర్పడేది ఏమవుతుంది, వ్యాసార్థం అవుతుంది కదా, వృత్త వ్యాసార్థం అవుతుంది. మనకి స్పర్శ రేఖకు వ్యాసార్థానికి మధ్య కోణం ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ 90 degrees ఉంటుంది అనమాట. ఓకే, అంటే టాంజెంట్ కి రేడియస్ కి మధ్య యాంగిల్ ఆల్వేస్ 90 degrees. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ అవుతుంది అనమాట. అలా కాకుండా ఒక వృత్తాన్ని 2 బిందువులలో ఖండించిన ఈ లైన్ సెగ్మెంట్ ని ఆ స్ట్రైట్ లైన్ ని మనం ఏమంటాం అంటే సీకెంట్ అంటాం, అంటే ఛేదన రేఖ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్, వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యక మొత్తము కనుగొనుటకు సూత్రము. ఫార్ములా టు ఫైండ్ మీడియన్ ఫర్ ఏ గ్రూప్ డేటా. మనకి మధ్యగతం కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే L+n/2 - CF/F × H. ఇది మనకి మధ్యగతం కనుక్కోవడానికి ఇంగ్లీష్ లో మనం దాన్ని ఏమంటామంటే మీడియన్ అంటాం. ఇది మీడియన్, మధ్యగతం కనుక్కోవడానికి ఇది సూత్రం అన్నమాట. నెక్స్ట్, ఇదేమిటంటే బాహుళకము అంటే మోడ్ కనుక్కోవడానికి ఇది సూత్రము. అలాగే ఇదేమిటంటే మనకి మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి సూత్రం అన్నమాట. అయితే మీన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి 3 types ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఒకటేమో సిగ్మా fi xi/సిగ్మా fi. ఇదొక ఫార్ములా ఏంటి గ్రూప్ డేటాకి వర్గీకృత దత్తాంశానికి అన్నమాట. నెక్స్ట్, a+సిగ్మా fi di/సిగ్మా fi. ఇదొక ఫార్ములా. దీనేమో డైరెక్ట్ మెథడ్ అంటాం, దీనేమో డీవియేషన్ మెథడ్ అంటే విచలన పద్ధతి అంటాం. ఓకే, ఇది ప్రత్యక్ష పద్ధతి. నెక్స్ట్, a+సిగ్మా fi ui/సిగ్మా fi × H. ఇది ఒక ఫార్ములా అన్నమాట. దీన్ని ఏమంటారంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటాం, సోపాన విచలన పద్ధతి అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఒక కమ్మీ రేఖా చిత్రంలో దీర్ఘచతురస్రాకార కమ్మీలు ఎలా ఉంటాయి, ఏకరీతి వెడల్పుతో అంటే వాటి యొక్క విడ్త్లు ఈక్వల్ గా ఉంటాయి. ఏకరీతి పొడవులలో అంటే వాటి యొక్క లెంత్లు ఈక్వల్ గా ఉంటాయి. ఏకరీతి ఎత్తులలో అంటే వాటి యొక్క హైట్స్ ఈక్వల్ గా ఉంటాయి. ఏకరీతి విలువలతో వాటి యొక్క వాల్యూస్ ఈక్వల్ గా ఉంటాయి అంటాడు. అసలు మనకి కమ్మీ రేఖా చిత్రం అంటే బార్ గ్రాఫ్ అంటాం. బార్ గ్రాఫ్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కదా. దీన్ని మనం బార్ గ్రాఫ్ కమ్మీ రేఖా చిత్రం అంటాం. వీటిని ఏమంటామంటే ఈ రెక్టాంగిల్ షేప్ లోనే కమ్మీలు బార్స్ అంటాం అన్నమాట. ఈ బార్స్ యొక్క విడ్త్ ఆల్వేస్ ఈక్వల్ గా ఉంటాయి. అన్నిటి యొక్క వెడల్పులు మనకి సమానంగా ఉంటాయి. హైట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకే, అది ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడి ఆ వాల్యూ మీద ఆధారపడి ఉంటుంది. వాల్యూ పెరిగితే హైట్ పెరుగుతుంది, వాల్యూ తగ్గితే హైట్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఏకరీతి వెడల్పులో ఉంటాయి అంటే యూనిఫామ్ విడ్త్లను కలిగి ఉంటాయి అన్నమాట. అదే ఇది ఉందనుకోండి, దీన్ని ఏమంటారంటే
మనకి పై డయాగ్రామ్ అంటాం. ఇందులో ఏముంటాయంటే సెక్టార్లు అంటే త్రిజ్యాంతరాలు అంటాం అన్నమాట. ఇది బార్ గ్రాఫ్లో ఏముంటాయి, రెక్టాంగిల్స్ ఉంటాయి. కమ్మీ రేఖా చిత్రంలో దీర్ఘ చతురస్రాలు ఉంటాయి, వాటి వెడల్పులు ఎప్పుడు ఈక్వల్ గా ఉంటాయి. నెక్స్ట్ దీన్ని ఏమంటే పై రేఖా చిత్రము లేదా వృత్త రేఖా చిత్రం, పై డయాగ్రామ్ అంటాం, వృత్త రేఖా చిత్రం అని అంటాం. ఇందులో సెక్టార్లు తెలుగులో త్రిజ్యాంతరాలు ఉంటాయి. వీటి అన్ని శీర్ష కోణాల మొత్తము 360 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. ఈ విషయాలు కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ 2024 అనేది దేనికి ఉదాహరణ అంటే ఇక్కడ ఇది మనకి ఏంటంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్ నుంచి అంటే బీజీయ సమాసాలు అనే కాన్సెప్ట్ నుంచి అనమాట. ఇక్కడ 2024 అని ఇచ్చారు. ఇది దేనికి ఉదాహరణ, బహుళపది, త్రిపది, ద్విపది, ఏకపది. అంటే మనం ఒక బీజీయ సమాసంలో ఉండే పదాల సంఖ్యను ఆధారంగా రకరకాల పేరుతో పిలుస్తాం అన్నమాట. ఒకే ఒక పదం ఉందనుకోండి, దాన్ని ఏకపది అంటాం, అంటే మోనోమియల్ అంటాం. 2 పదాలు ఉంటే ద్విపది అంటాం, అంటే బైనోమియల్ అంటాం. నెక్స్ట్ 3 పదాలు ఉంటే త్రిపది అంటాం, అంటే ట్రైనోమియల్. నెక్స్ట్ 4 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటే దాన్ని ఏమంటారంటే బహుళ పది. బహుపది వేరు, బహుళ పది వేరు అనమాట. మల్టీనోమియల్ అంటాం. ఓకే, ఇది కూడా మనకి ఒక బహుపది బీజీయ సమాసంగా రాయొచ్చు దీన్ని. ఇక్కడ మనకి వేరియబుల్లే ఉండాల్సిన అవసరం లేదు, అంటే చరరాశి ఉన్నదాన్నే మనం బీజీయ సమాసం ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చరరాశి రాసాను, ఎక్స్ అనే చరరాశి, దీని పవర్ 0 ఉంచాడు, అప్పుడు ఇది బీజీయ సమాసం అవుతుంది కదా. ఇందులో మనకి ఎన్ని పదాలు ఉన్నాయి, ఓన్లీ ఒకే ఒక పదం ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, ఏకపది, మోనోమియల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ 0 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్, ఇది డైరెక్ట్ గా మనం ఫార్ములా నేర్చుకుంటాం అనమాట. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ విలువ మనకి 0 అయినట్లయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ ఈజ్ ఆల్వేస్ 3xyz అవుతుంది అనమాట. ఓకే, దీన్ని అప్లికేటెడ్ గా మన క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడిగాడు, 10³ ప్లస్ -3³ ప్లస్ -7³ ఈక్వల్ టు ఎంత అంటే మనం ఏం చేస్తాం అంటే 10ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేస్తాం, -3ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేస్తాం, 7ని 3 టైమ్స్ వేసుకుని మల్టిప్లై చేస్తాం. కానీ ఒకసారి మనం లాజికల్ గా ఆలోచించినట్లయితే ఇది ఎక్స్ వై జెడ్ అనుకున్నాం అనుకోండి, ఈ యాడ్ చేయండి, ఇదేమో ప్లస్ నెంబర్, ఈ రెండు మైనస్ నెంబర్ కాబట్టి యాడ్ చేస్తే -10 వస్తుంది. 10 లో 10 మైనస్ 0 అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ 0 అయింది. కాబట్టి ఈ క్యూబ్ యొక్క వాల్యూ ఎంతకి సమానం అవుతుంది, 3xyz కి సమానం అవుతుంది. అంటే 3 ఎక్స్ ప్లేస్ లో 10 రాస్తాం, వై ప్లేస్ లో -3 రాస్తాం, జెడ్ ప్లేస్ లో -7 రాస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. 3 3s are 9, 9 7s are 63, 10 తో మల్టిప్లై చేస్తే 630. ఈ విధంగా ఈజీగా చేయొచ్చు అనమాట, ఈ ఫార్ములా తెలిసినట్లయితే మనకి. ఓకే, నెక్స్ట్ వర్గ సమీకరణం ax² + bx + c = 0 కల్పిత మూలాలు పొందాలంటే కండిషన్ ఏంటి అంటే, మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రూట్స్ అనేవి ఇమేజినరీ నెంబర్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, దాన్ని దేని బేస్ చేసుకుని చెప్తామంటే b² - 4ac అనే ఫార్ములాని బేస్ చేసుకుని ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ని మనం ఏ విధమైనవి అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. అంటే దాని యొక్క నేచర్ ని చెప్తాం, స్వభావాన్ని చెప్తాం అనమాట. మూలాల యొక్క స్వభావాన్ని మనం దీని సహాయంతో చెప్తాం. దీన్ని ఏమంటారంటే డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అంటే వర్గ సమీకరణం యొక్క విచక్షణి అంటాం. ఒకవేళ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు మూలాలు వాస్తవాలు మరియు సమానాలు, రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అనమాట. ఒకవేళ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు >0 అంటే పాజిటివ్ నెంబర్ వచ్చింది, ధన సంఖ్య వచ్చింది అనుకోండి, రూట్స్ ఆర్ రియల్ అండ్ అన్ఈక్వల్ లేకపోతే డిఫరెంట్ అనమాట. అంటే మూలాలు వాస్తవాలు మరియు విభిన్నాలు, వేరు వేరు సంఖ్యలు వస్తాయి అనమాట. ఒకవేళ <0 వచ్చింది అంటే రుణ సంఖ్య వచ్చింది వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే, అప్పుడు మనకి ఇమాజినరీ నెంబర్స్ అవుతాయి అనమాట, అంటే కల్పిత సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 4th ఆప్షన్ b² - 4ac <0 అవ్వాలి. నెక్స్ట్ అర్ధగోళ సంపూర్ణతల వైశాల్యమునకు సూత్రము. ఓకే, మనకి గోళం అంటే తెలుసు, ఈ గోళం యొక్క
ఉపరితల వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్. ఓకే, అర్ధగోళం ఉపరితల వైశాల్యం దీన్ని 2 ముక్కలు చేసాం, అప్పుడు దాని ఉపరితల వైశాల్యం దీనికి సగం అవుతుంది కదా, 2πr స్క్వేర్. అర్ధగోళం అంటే ఎలా ఉంటుంది కదా, ఇది అంటే ఈ ఉపరితలం అంటే ఈ కర్వ్డ్ ఫేస్ మాత్రమే వస్తుంది. మరి సంపూర్ణ తలం అంటే ఇది కూడా మనకి వస్తుంది కదా, ఇది కూడా ఒక సర్కిల్ షేప్ లో ఉంది కదా. సర్కిల్ యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి, πr స్క్వేర్. అంటే ఇంకొక πr స్క్వేర్ యాడ్ చేస్తే 3πr స్క్వేర్. ఓన్లీ ఉపరితల వైశాల్యం అడిగితే 2πr స్క్వేర్ అని రాసేవాళ్ళం, కానీ సంపూర్ణ తల వైశాల్యం అడిగితే కాబట్టి ఏమవుతుంది, 3πr స్క్వేర్ అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఒక రాంబస్ వైశాల్యం 240 చదరపు సెంటీమీటర్లు మరియు దాని కర్ణములలో ఒక దాని పొడవు 16 సెంటీమీటర్లు అయినా రెండవ కర్ణము పొడవు. రాంబస్ అంటే తెలుసు కదా, డైమండ్ షేప్ లో ఉన్నదాన్ని రాంబస్ అని లేకపోతే సమ చతుర్భుజం అని అంటాం. ఓకే, దీని యొక్క వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే హాఫ్ d1 d2. d1 అంటే ఏంటి, డైగోనల్స్. d2 d1 లో ఏంటనమాట, డైగోనల్స్ అంటే కర్ణాల యొక్క పొడవులు అనమాట. ఇందులో దీని వైశాల్యం ఇచ్చాడు, అట్లాగే ఒక కర్ణం పొడవు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ అది d1 అనుకున్నాం, ఇందులో రాద్దాం హాఫ్ ఇంటూ 16 ఇంటూ మనకి రెండో కర్ణం తెలియదు d2, కానీ ఇది వైశాల్యం ఎంత ఇచ్చాడు మనకి 240. ఇలా కాల్కులేట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 240 వచ్చింది అనమాట. 2 టేబుల్ ఇందులో 8 టైమ్స్ పోతుంది, అంటే 8 d2 ఈజ్వల్ 240. అప్పుడు d2 ఈజ్వల్ ఏమవుతుంది, ఈ 8 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి RH వెళ్తే డివైడ్ చేస్తుంది కదా, బై 8 అవుతుంది. 8 టేబుల్ 24 లో 3 టైమ్స్ 0 30 అవుతుంది. అది ఎక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్, 13 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు మరి 5 సెంటీమీటర్ల భుజాలు కలిగిన లంబకోణ త్రిభుజ వైశాల్యము. ఓకే, లంబకోణ త్రిభుజ వైశాల్యము. లంబకోణం అంటే ఒక కోణం 90 డిగ్రీలు ఉంటే దాన్ని లంబకోణం అంటాం. మనకి లంబకోణం అనగానే పైథాగరస్ స్థిరం గుర్తుకొస్తుంది అనమాట. పైథాగరస్ స్థిరం ఏం చెప్తుంది, ఏ లంబకోణ త్రిభుజంలో అయినా సరే కర్ణము మీది వర్గము మిగిలిన 2 భుజాల మీది వర్గాల మొత్తానికి సమానము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ABC అనేది ఒక లంబకోణం త్రిభుజం అయితే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే, ఈ లంబకోణానికి ఎదురుగా ఉన్న భుజాన్ని కర్ణం అంటాం, అంటే హైపోటెన్యూస్ అంటాం. ఓకే, మనకి హైపోటెన్యూస్ ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందో మిగిలిన 2 భుజాలని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే అంతే వస్తుందని మనకి పైథాగరస్ సిద్ధాంతం చెప్తుంది అనమాట, పైథాగరస్ థియరం చెప్తుంది అనమాట. ఒకసారి వీటిల్లో మనకి ఏది కర్ణము అంటే ఏది పెద్ద భుజం అయితే అది కర్ణము, అంటే ఇదన్నమాట. నెక్స్ట్, మిగిలిన 2 భుజాలు ఎలా అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12 తీసుకుంటే ఇది 5 తీసుకోవచ్చు, ఇది 5 తీసుకుంటే ఇది 12 తీసుకుంటే ఇది 5 తీసుకోవచ్చు. మనకి త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, హాఫ్ BH అంటే భూమి ఇంటూ ఎత్తు. ఇక్కడ భూమి ఎత్తులు ఒకదానికి ఒకటి లంబంగా ఉండాలి. అలా లంబంగా ఉన్న భుజాలు ఏంటి, ఇది ABని BC కదా, కాబట్టి ఈ రెండిట్లో ఒకదాన్ని భూమిగా తీసుకుంటే మరొకటి ఎత్తుగా తీసుకుంటాం. ఓకే, కాబట్టి హాఫ్ ఇంటూ భూమి 5 ఎత్తు 12, 2 ఎక్కువ 12లో 6 సార్లు 5 6 30 అంటే 30 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఒక పేక ముక్కల కట్ట నుండి ఎరుపు రంగు రాజును తీయు సంభావ్యత. మనకి ఇది సంభావ్యత ప్రాబబిలిటీ అనే చాప్టర్ లోంచి అనమాట. ఒక ఘటన యొక్క సంభావ్యతని, ఏదైనా ఒక ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీని P తో డిఫైన్ చేస్తాం అనమాట. దీనికి ఫార్ములా ఏంటంటే N/N/S అన్నమాట. అంటే ఇది అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య, అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఇక్కడ మనం పేక కట్ట నుంచి ఏదైనా కార్డు తీసామనుకో మనకి 52 అవుట్కమ్స్ ఉంటాయి, అంటే 52 పేక మొక్కలు జోకర్లను పక్కన పెడితే అవన్నీ కూడా మొత్తం పర్యవసానాల సంఖ్య, అంటే N/S మనకి 52 అవుతుంది అన్నమాట. ఇంకా మనకి అనుకూల పర్యవసానాలు ఏంటంటే ఇక్కడ మనకి ఎరుపు రంగు రాజును తీయాలి. మనకి రాజులు అంటే కింగ్స్ ఎన్ని ఉంటాయి, మనకి టోటల్ 4 ఉంటాయి. ఆ 4లో 2 ఏమో రెడ్ కలర్ కింగ్స్ ఉంటాయి, 2 ఏమో మనకి బ్లాక్ కలర్ కింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఇక్కడ అనుకూలంగా ఎన్ని ఉన్నాయి, ఓన్లీ 2 కింగ్సే ఉన్నాయి అన్నమాట. అవి అనుకూల పర్యవసానాలు 2 ఉన్నాయి. ఆ రెండిట్లోంచి వస్తేనే మనకి ఫేవరబుల్ అవుతుంది. కాబట్టి మనం N/E ప్లేస్ ఎంత రాయాలన్నమాట, 2 రాయాలన్నమాట. ఇప్పుడు 2 టేబుల్ కట్ చేస్తే 1 26 టైమ్స్ అంటే 1/26 అనేది ప్రాబబిలిటీ అవుతుంది అనమాట.
అది ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద -4, 0 అండ్ 6, 0. యాక్చువల్గా మనం ఏవైనా రెండు బిందువులు ఏ బి అనే రెండు బిందువులు ఉన్నాయి, వాటి మధ్య దూరం కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే √(x2 - x1) ప్లస్ y2 - y1 కానీ ఒకసారి బిందువులను అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి రెండు కూడా y నిరూపకాలు సున్నాలు. అంటే ఇవి రెండు ఏం బిందువులు అనమాట? x అక్షం మీద బిందువులు. x అక్షం మీద ఉన్న ఏ బిందువు అయినా సరే దాని యొక్క y నిరూపకం 0 ఉంటుంది. కాబట్టి మనం ఈ ఫార్ములాను ఉపయోగించి మనం టైం వేస్ట్ చేయాల్సిన పని లేదన్నమాట. ఇది ఆరిజిన్, ఆది బిందువు. ఇటు ప్లస్ నెంబర్స్ ఉంటాయి కదా, ఇలా ఉంటుంది. అంటే ఇక్కడ ఈ బిందువు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ 6, 0 ఇక్కడ ఉంటుంది. ఈ -4, ఇటు మైనస్ నెంబర్లు ఉంటాయి కదా, ఆ బిందువు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, -4, 0. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అడిగినప్పుడు ఈ ఫార్ములా ఉపయోగించినా మనకు వస్తుంది, కానీ టైం వేస్ట్ అవుతుంది. ఇదే కదా మనకి డిస్టెన్స్ అంటే, షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే స్ట్రైట్ లైన్. ఆ రెండింటి బిందువులు కలిపేసాం అనుకోండి, అదే అది దాని వాటి మధ్య డిస్టెన్స్ రిప్రజెంట్ చేస్తుంది, దూరాన్ని. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 4 యూనిట్స్. ఎందుకంటే ఇక్కడ x కోఆర్డినేట్ -4 కదా, x నిరూపకము. మనం దూరాన్ని నెగిటివ్ లో కొలవం కదా, కాబట్టి 4 యూనిట్స్ అని రాస్తాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఎంత? 6 యూనిట్లు. 4 + 6 10 యూనిట్లు అవుతుంది అనమాట. అది ఎక్కడుంది మనకి? 4th ఆప్షన్ లో అవుతుంది. నెక్స్ట్ బిందువు A 5, 2, B 4, 7, C 7, -4 శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యము. ఇక్కడ మనకి త్రిభుజ వైశాల్యం కనుక్కోవడానికి సూత్రం ఏంటంటే, యాక్చువల్గా నిరూపక రేఖాగణితంలో నేర్చుకుంటాం. ½ x1 × y2 - y3 ప్లస్ x2 × y3 - y1 ప్లస్ x3 × y1 - y2. ఇది ఫార్ములా అన్నమాట. దీన్ని x1 y1 x2 y2 x3 y3 అనుకుని ఇందులో రాసామనుకోండి, ½ x1 అంటే ఎంత? 5, y2 - y3 7 - -4 7 -4 రాయాలి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ చేసేస్తున్నాను, ప్లస్ x2 అంటే 4 × y3 - y1 y3 అంటే -4 -2 ప్లస్ x3 × y1 - y2 2 - 7. దీన్ని సింప్లిఫై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ½ 5 × 11. ఈ రెండు ప్లస్ నెంబర్స్ కదా, ప్లస్ 4 × రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి -6 వస్తుంది యాడ్ చేస్తే, ప్లస్ 7. ఇది ఒకటి ప్లస్ ఒకటి మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తాం. 7 నుంచి 2 మైనస్ చేస్తే 5. నెగిటివ్ నెంబర్ పెద్దది కాబట్టి -5 వస్తుంది అనమాట. దిస్ ఈక్వల్ టు ½ 5 11 are 55 -4 6 are 24 ప్లస్ ఇంటూ మైనస్ -7 5 are 35. దిస్ ఈక్వల్ టు ½ ఇందులో ప్లస్ నెంబర్ ఒకటే ఉంది, ఈ రెండు మైనస్ నెంబర్ కదా, యాడ్ చేస్తే 59 వస్తుంది, రెండు యాడ్ చేస్తే. మరి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. 59 నుంచి 54 మైనస్ చేస్తే -4 వస్తుంది కదా. మాడ్యులస్ వచ్చింది కాబట్టి మనం మాడ్యులస్ చేస్తే +4 రాస్తాం, ఎందుకంటే వైశాల్యం అనేది రెండు సంఖ్య కాదు కదా, 2 ఎక్కువ 4లో 2 సార్లు పోతుంది కాబట్టి 2 స్క్వేర్ యూనిట్స్, 2 చదరపు యూనిట్లు అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇఫ్ ఏ బి మరియు సిలు త్రిభుజం యొక్క ఏబిసిలో అంతర్కోణాలు అయితే sin b + c/2 విలువ ఎంత అవుతుంది? మనకి త్రిభుజంలో 3 కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీలు అని తెలుసు. కాబట్టి a + b + c = 180 డిగ్రీస్. ఇక్కడ మనకి b + c ఉంది కదా, కాబట్టి a ని నేను r6కి పంపితే b + c = 180 - a అవుతుంది. మరి /2 ఉంది కదా, నేను బోత్ సైడ్స్ /2 చేశాను. ఇప్పుడు b + c/2 ఎంతకు సమానం అవుతుందంటే, ఈ 2తో దీన్ని డివైడ్ చేయాలి, దీన్ని డివైడ్ చేయాలి. 180ని 2తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 90 మైనస్ a ని 2తో డివైడ్ చేస్తే a/2 అవుతుంది. మరి ఇక్కడ ముందు మనకి సైన్ ఉండాలి కదా, కాబట్టి బోత్ సైడ్స్ సైన్ తీసుకుంటున్నాను. సైన్ b + c/2 = sin 90 - a/2. ఇది చూడడానికి ఎలా ఉందంటే sin 90 - a లా ఉంది. sin 90 - a cos a కి సమానము, cos 90 - a sin a కి, tan కి cot, cot కి tan, secant cosecant, cosecant కి secant. కాబట్టి ఈ sin ఏమవుతుంది? cos a/2 అవుతుంది. అంటే ఇక్కడ a ప్లేస్ లో a/2 ఉంది.
లేకపోతే తీటా అనుకుందాం. అంటే కాస్ a/2 సమానం అవుతుంది. ఎక్కడ ఉంది మనకి? థర్డ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్, ఇఫ్ 3 tan a ఈక్వల్ టు 4 దెన్ కాస్ a ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 3 tan a ఈక్వల్ టు 4 ఇచ్చారు. ఈ 3ని మనం RHSలోకి తీసుకెళ్తే అప్పుడు tan a ఈక్వల్ టు ఏమవుతుంది? 4/3 అవుతుంది. ట్యాన్కి మనం ఫార్ములా నేర్చుకుంటాం. ఏంటంటే ఏ యొక్క ఎదుటి భుజము బై ఏ యొక్క ఆసన్న భుజము, అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజము, అంటే ఆ రెండింటి యొక్క రేషియో ఎంత, నిష్పత్తి ఎంత అంటే 4/3 అనమాట. ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటాం. ఇక్కడ ఏ ఉంది, బిసి లంబకోణం బి దగ్గర ఉంది అనమాట. ఏకి ఎదుటి భుజం ఇది కదా, అంటే ఇది 4 అవుతుంది. నెక్స్ట్ ఆసన్న భుజం ఏమవుతుంది? 3 అవుతుంది. కానీ మనకు అడిగింది ఏంటి? కాస్ ఏ విలువ అడిగారు. కాస్ ఏ ఫార్ములా ఏంటి? ఏ యొక్క ఆసన్న భుజము బై కర్ణము. కానీ ఇక్కడ కర్ణం తెలియదు. ఆ కర్ణం కనుక్కోవాలంటే పైథాగరస్ సిద్ధాంతాన్ని ఉపయోగించి కనుక్కోవాలి. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కానీ మీరు కొన్ని పైథాగరన్ ట్రిప్లెట్స్ని బట్టి పట్టేసినట్లయితే మనకి టైం చాలా సేవ్ అవుతుంది అనమాట. అవి ఏంటంటే 3, 4, 5 ఇదొక పైథాగరన్ ట్రిప్లెట్. అలాగే 6, 8, 10, నెక్స్ట్ 5, 12, 13 ఇట్లాంటివి ఉన్నాయి కొన్ని పైథాగరన్ ట్రిప్లెట్స్. వాటిని మనం నేర్చుకున్నట్లయితే కొంత టైం సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది 3, 4 అయిందంటే ఖచ్చితంగా కర్ణం ఏమవుతుంది అనమాట? 5 అవుతుంది అనమాట. కాల్కులేషన్ చేస్తే మనకి టైం వేస్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఏదైనా చెప్పొచ్చు. కాస్ ఏ ఫార్ములా ఏంటి? ఏ యొక్క ఆసన్న భుజం, ఏ యొక్క ఆసన్న భుజం ఎంత? 3 బై కర్ణం ఎంత? 5 అన్నమాట. ఒకవేళ ఇక్కడ మనకి 5/12 ఇచ్చారనుకోండి, 5, 12 రాస్తాం. వెంటనే ఇక్కడ ఏం రాసేసుకుంటాం? 13 రాసేసుకుంటాం. అప్పుడు ఏ నిష్పత్తి అడిగినా, త్రికోణమితి నిష్పత్తి అడిగినా సరే చాలా ఈజీగా చెప్పవచ్చు. ఇక్కడతో మనం 2024 ఫిబ్రవరిలో జరిగిన ఏపీ టెట్ పేపర్ 2A సెట్ 2లో అడిగిన మ్యాథ్స్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.